ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా, పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, పొంగులేటి ఎవరికి భయపడాడు. పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీని ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి తీసుకొని రాని, మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్నీ కూలగొడదాం. నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగులేటి గారు, మీకు 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఇన్కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కుమిండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాల కట్టూరి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలకు ఉపయోగపడతాయి కదా. ఇవి కదా మీరు చేయాల్సినవి. నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి, కానీ ఈ రోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ హయాంలో, కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు, స్కూల్లో పిల్లల డ్రగ్స్ కేసు, అకున్ సబర్వాల్ గారు ఏం చేసిర్రో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవతల. చాలా మందిని తీసుకొచ్చి 5వ అంతస్తులో కూర్చోబెట్టి ఎంట్రికలు కత్తిరించి, గోర్లు కత్తిరించి. ఏడవైంది కేటీఆర్ని డ్రగ్స్ కేసు? మియాపూర్ భూముల కేసు ఏడవైంది? నయీం ఎన్కౌంటర్ కేసు ఏడవైంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారి హయాంలో జరిగినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, రోజు మీడియా కూడా, నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి, ఫస్ట్ పేజీలో ఇటు పొంగులేటి తిట్టింది, ఇటు కేటీఆర్ తిట్టింది, రాయకూరి దండం పెట్టి చెప్తున్నా. ఇద్దరి హయాంలో కట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమని అడుగుతున్నా నేను. నువ్వు పెద్ద దొంగ, నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు. ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరే హైడ్రా వేసింది మంచి ఉద్దేశంతో అయితే, నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయం అయితే, 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కట్టినవి ఫస్ట్ కూలగొట్టుండ్రి. దీంట్లో మీరు రాసిరు సంగారెడ్డి జిల్లా. మా జిల్లాలో పటాన్ చెరువు మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది. ఒక్క చెరువు లేదు, ఒక్క కుంట లేదు. పార్టీలు మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరిని ప్లాట్లు అమ్మిపిస్తున్నారు మీరు చెరువులలో. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ప్లాట్లు అమ్మిరు, కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతురు. మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన, ఎంపీ అయినాక పొంగులేటి గారు వినబడుతుందని నేను అనుకుంటా. ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో మట్టి పోసిన లీడర్లను రిమాండ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నేను అడిగినాక వారం రోజులకు అడిగినారు కదా పొంగులేటి గారు, జన్వాడ ఫామ్ హౌస్ నీది కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినావని వారం రోజులకు కాంగ్రెస్ వాళ్ళకి యాదికి వచ్చింది కదా. ఫస్ట్ జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టడంలో మీకున్న అభ్యంతరం ఏందనే చెప్పుండ్రి. నిజంగా పొంగులేటి గారు మీరు నిజాయితీ వైపు ఉన్నా అని చెప్తున్నారు కదా, నాకు మీద ఒక సూచన. జూన్ 2, 2014 నుంచి లెక్క తీస్తారా? 1994 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలం ట్యాంకు కూలగొట్టిన కాడికి లెక్క తీస్తారా? రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారా, పొంగులేటి గారు చేస్తారా? చేయండి. ఏ చెరువు, ఏ కుంట, ఎంత కబ్జా అయింది, ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు, ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పుండ్రు. నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే, టీఆర్ఎస్ జీవో తీసుకొచ్చింది 2021లో.